హాయ్ హలో నమస్తే. బెల్లం గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. బెల్లం గారెలకు కావాల్సిన పదార్థాలు: బెల్లం, గోధుమ పిండి, ఉప్మా నూక, వేడి చేసుకున్న ఆయిల్, వేడి చేసుకున్న నెయ్యి. ఒక బౌల్లోకి 4 గ్లాసులు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ ఉప్మా నూక వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్. బాగా వేడి చేసుకున్న నూనె వేసుకుని మొత్తం పిండి కలుపుకోవాలి. దీంట్లోనే నెయ్యి కూడా వేసుకుని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా ఈ టైప్లో ముద్దగా చేసుకుంటే గవ్వలు బాగా గుల్లగా వస్తాయి. కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని మొత్తం బాగా ముద్దలా కలుపుకోవాలి. ఇలా నీళ్ళు వేసి కలుపుకున్న పిండి ముద్దని 20 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని అందులో 4 గ్లాసులు పిండి వేసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల బెల్లం వేసుకుని బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. బెల్లం కరిగేలోగా మనం గవ్వలు చేసుకుందాం రండి. ఇలాగా గవ్వలు చేసుకునే చెక్క ఉంటుంది. అది అందుబాటులో లేని వాళ్ళు కొత్త దువ్వెన మీద ఇలా గవ్వలు చేసుకోవచ్చు. ఈ విధంగా గవ్వలు చేసుకోవాలి. చూపించిన విధంగా బెల్లం మొత్తాన్ని కరగబెట్టుకోవాలి. అన్ని గవ్వలు ఇలా చేసుకోవాలి. నేను చూపించిన విధంగా నీళ్ళల్లో పాకం వేసుకుని జిగురుగా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుని అది కాగిన తరువాత అందులో గవ్వలన్నీ వేసుకుని బాగా వేపుకోవాలి. చూపించిన విధంగా అన్నీ ఎర్రగా వేపుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేపుకోవాలి. గవ్వలన్నీ ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం మొత్తం ఇందులో వేసుకుని గవ్వలకు పట్టేలా మొత్తం పాకాన్ని కలుపుకోవాలి. అంతే, కరకరలాడే తీపి గవ్వలు రెడీ. Please like, share and subscribe to our channel.